బీహార్ వైండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికలకి ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో ఇక మనోడు పోయి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనోడు అనాల్సి వస్తుంది. ఎందుకంటే పోయిండు అక్కడ మాటలు పడుతుండు కాబట్టి ఇప్పుడు మనోడని మనం ఓన్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. పడితే వాడంతి పీకంతి అనే పరిస్థితి లేదు. అక్కడ ఏం మాటలు పడుతుండు, ఎందుకు పడుతుండు అనేది ఒక్కసారి మీరు చూడండి. ఇంకోటి ఎన్నోసార్లు మనం అన్నం కూడా, మహారాష్ట్ర పోయి మీరు చేసింది ఏం లేదు, ఉద్ధరించింది. ఢిల్లీ పోయి ఉద్ధరించింది ఏం లేదు. హర్యానాలో పోయి తెచ్చిన ఓట్లు ఏమీ లేవు. 3 రాష్ట్రాలలో ఈ దొంగలనాల సన్నాసుల పోయి వాళ్ళని నాశనం చేసి వచ్చారు. వీళ్ళు పోతే ఇంకా మైనస్ అవుతుందని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయలేని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రం పోయి లేదా వేరే రాష్ట్రం పోయి మేము అక్కడ ఊడిచినాం పొడిచినాం కష్టపడ్డామని చెప్తే ఇక్కడ వాళ్ళు అక్కడ తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండరు అనేది ఏం లేదు. పక్క రాష్ట్రాలలో మన వీడియోలు మన ఛానల్ చూడరు అనేది ఏం లేదు. మనకు యాదకుండాలే, మీరు గతంలో నేను లైవ్ చేసినప్పుడు కర్ణాటకకించి మహారాష్ట్రకించి ఢిల్లీకించి ముంబైకించి కొన్ని కాల్స్ వచ్చేవి. తెలుగు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మన వార్తలు చూసి మనకు కాల్స్ చేసేటోళ్ళు. అయితే వాళ్ళు చెప్పారు అక్కడ లోకల్లో ఏ వేస్ట్ గాళ్ళు ఉన్నారు, మా దగ్గర చక్కగా చేయలేరు, అనవసరంగా ఈడికొచ్చి ఈడ చెప్తా ఉన్నారు, ఇంకా వీళ్ళతో అవుతుందా అని చెప్పి అన్నారు చూడు. అట్లనే ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పిన బీహార్లో. అదే బీహార్లో ఒక్కసారి మీరు చూడండి. అసలు బీహార్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూడండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది ప్రశాంత్ కిషోర్ మీకు తెలుసు కదా, ఇలా ఎన్నికల వ్యూహకర్త అని పేరు ఆయనకి. రకరకాల రాష్ట్రాలల్లో కోటాను కోట్ల ప్యాకేజ్ తీసుకొని ఎన్నికలని ఎట్లా సునాయాసంగా గెలవచ్చో వాళ్ళకి లెక్కలేసి సెఫాలజీ చేసే క్యాండిడేట్ ఆయన ఒక మాట అన్న నిన్న ఒక ఛానల్తో. యాక్చువల్గా ఇది వేరే ఛానల్కి సంబంధించిన వీడియో అయినప్పటికీ ఏదో 10 సెకండ్స్ ఉంది కాబట్టి మనం చూపిస్తున్నాం దాని ఇంపాక్ట్ తెలవడానికి. ఇగో చూడండి. రేవంత్ రెడ్డి ఎవరు, కోన్ పూछता है, అసలు రేవంత్ రెడ్డి ఔఖాత్ ఏంటిదని అడిగింది డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్. ఆ మాట వినండి మీరు ఫస్ట్. దీన్ని బట్టి అక్కడ ఏం జరగబోతుందో చెప్పొచ్చు రిజల్ట్. ఇగో कौन पूछता है रेवंत रेड्डी कौन है भाई? बिहार के लिए बिहार के लोगों को गाली देने वाले आदमी है। रेवंत रेड्डी का क्या औकात है बिहार में? रेवंत रेड्डी का बिहार में क्या औकात है? बिहार के लिए उन्होंने क्या किया? बिहार के लोगों को गाली दिया है, ये कहा है कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना। तो रेवंत रेड्डी तो आ जाए कहीं गांव में तो जनता. ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి ఆ మాట ఏంటిదంటే రేవంత్ రెడ్డికి ఏం ఔఖాత్ ఉంది, ఎంత పెద్ద మాట తెలుసా, నీకేం అర్హత ఉంది, హూ ఆర్ యూ అని డైరెక్ట్ గా ప్రశ్నించినట్టు. అసలు నువ్వెవరివి, నీకు ఏమి హక్కు ఉన్నది ఇక్కడ మాట్లాడడానికి అని డైరెక్ట్ గా ఔఖాత్ గురించి అంటా ఉన్నాడు. అందుకోసం అంటే ఒకసారి చూడండి, పోయి సిగ్గు తీసుకున్నట్టు నగేటోన్ ముందర జారిపడ్డట్టు. ఇప్పుడు ఈయన పోయి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళు డైరెక్ట్గా మనం అంటున్నటువంటి మాటలు. ఈయన వల్ల మనకు కూడా పేరు వస్తుంది. నా బాధ గది. నేను చెప్పేది రేవంత్ రెడ్డిని తిట్టని లేకపోతే అటే పట్టుకొని అటే దాచిపెట్టుకొని మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు, అందుకోసానికి మనకు కూడా మాట వస్తుంది, మనకు కూడా పేరు వస్తుంది. మనల్ని కూడా అంటున్నట్టే. ఇలా ఈ దొంగలు పోయి వాళ్ళని ఏదో అని వాళ్ళతో అనిపించుకుంటే వాళ్ళు పడుతున్నట్టు కాదు, మనల్ని కూడా అనిపిస్తున్నట్టు అనేటప్పుడు ఈ సన్నాసులు వాళ్ళని అంటున్నారు, కానీ పడేటప్పుడు అందరిని వాడనిస్తున్నారు. ఎంటైర్ మన సిస్టమ్ని అంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి సన్నాసిని ఎన్నుకున్నారంటే ఇక మన సిగ్గు పోయినట్టే కదా. గది నేను చెప్పేది. ఒకసారి చూడండి ఔకాత్ ఏమున్నదని ఈయన అన్నాడు. ఎందుకోసం అన్నాడు ఒకసారి ప్రశాంత్ కిషోర్ అనేది మీకు తెలవాలి. ఇక రేవంత్ రెడ్డి ఏమంటే ఈయన ఔకాత్ గురించి మాట్లాడిందనే విషయం తెలవాలి. ఈయనతో పాటు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏమంటారు చూడు. పోనీ ఈయనంటే వేరే పార్టీ నాయకుడు అట్లా అన్నాడంటే ఒక అర్థం ఉన్నది. ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతున్న మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఇంకా సిగ్గుపోయినట్టే ఇది. అసలు ఎందుకన్నా పోయింది అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి దేంగే. ఈయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు, ఏంది అనవసరంగా ఆ ముఖ్యమంత్రిని పంపించి ఇక్కడ ఏం చేయడానికి, ఆయన బీహార్లో తిట్టిండు కదా అని చెప్పి డైరెక్ట్గా అక్కడ నాయకులు అంటారు, వాళ్ళ పొత్తులో ఉన్న నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి దేంగే క్యోంకి బిహార్ కి నౌజవానోं की ఆ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీహార్ వాళ్ళను తిట్టిండు కదా, మళ్ళీ ఎందుకు పంపిర్రు అని డైరెక్ట్గా వాళ్ళే అంటా ఉన్నారు. ఇంకొక మాట చూడరు. యాక్చువల్గా ఈయనేమన్నాడు, మీ అందరికీ డౌట్, అరే బీహారీలను తిట్టిండు అంటారు కానీ అసలు బీహారీలను ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఇది అన్నాడు. ఇది కూడా వేరే ఛానల్దే, కాకపోతే అది ఇవన్నీ వాడకూడదు, కానీ మీకు ఉదాహరణలతో సహా చూపెట్టాలి కాబట్టి సరే రిస్క్ అయినా సరే ఒక 10 సెకండ్స్లో చూపిస్తాను. అయిపోయి సిగ్గు తీసిండా? ఎవరు సిగ్గు తీసింది తెలుసా? యాక్చువల్గా ఈయన అనుకున్నది బీహార్లో తిట్టాలని కాదు, కేసీఆర్ని అనడానికి ప్రయత్నం చేసి కేసీఆర్ ఇక్కడోడు కాదు బీహారీకి సంబంధించిన సంతతి అని చెప్పబోతూ బీహారీ డిఎన్ఏ గురించి ఆయనతో ఒక మాట అన్నాడు. ఇది వాళ్ళు మొత్తం ఓన్ చేసుకురు. ఫర్ సపోజ్ ఎవరినైనా తిట్టబోయి రేవంత్ రెడ్డిని తిట్టబోయి అలా తెలంగాణ సన్నాసులు అని అంటే మనం ఎంత యాష్టపడతాం, ఎంత తిక్కలేస్తుంది. ఇలా మార్వాడీలు మనల్ని అన్నారు, ఒకడు ఖాళీ మీకేం పని వచ్చిరా బై, తింటారు తాగుతారు, 1000 రూపాయలు ఉంటే మీరు అదే పని మీద ఉంటారు తప్ప మీకు పని ఉన్నదా సోయి ఉన్నదా అని అన్నాడని చెప్పి
ఎంటైర్ తెలంగాణ సమాజం నెత్తి మీద వేసుకుంది. అది అన్నది ఒక్కన్నో ఇద్దరును. నిజంగానే చెప్పాలంటే కొద్దిమందిని, అందరు అట్లా లేరు. అందరు అట్లుంటే ఈ పనులను ఎట్లయితాయి కానీ, ఈ కంపెనీలను ఎట్లా పెడతారు, ఈ షాపులను ఎట్లా నడుస్తాయి, ఈ దందాలు ఎట్లుంటాయి. కానీ అన్నది కొద్దిమందిని అయితే మొత్తం తెలంగాణ సమాజం మీద వేసుకుంది. అరే దొంగ, నువ్వు బతకనీకి వచ్చి మా మీదేందిరా నీ పెత్తనం, చల్ వెళ్ళిపోవాలి ఇడికెళ్ళి, మీరు జాగో మార్వాడి అని అన్నారు. ఎందుకోసం అన్నారు? జాగో తెలంగాణ భాగో మార్వాడి అన్నారు. దానికి కారణం ఏంటిది? ఆయన అన్నదాన్ని అందరం ఓన్ చేసుకున్నాం. ఇవాళ ఇది కూడా అంతే. ఒకసారి చూడండి, ఈయన ఏమన్నాడంటే కేసీఆర్ని డిఎన్ఏ అనబోయి బీహార్ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఎన్ఏ గొప్పదని చెప్పి వాళ్ళని అవమానపరిస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇలా పోయి నువ్వు నీతులు మాట్లాడితే వాళ్ళు ఎందుకు భరిస్తారు? ఇగో ఇంకా అన్న మాట వినండి. बिहार डीएनए से तेलंगाना डीएनए बेहतर है అన్నాడా? బీహార్ డిఎన్ఏసే తెలంగాణ డిఎన్ఏ బెహతరే అని అన్నాడు. దానివల్ల రేవంత్ రెడ్డికి ఎలా ఇది పీఠముడి లెక్క పడ్డది. ఇది సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీహార్ ఓడిపోబోతుంది. ఎందుకు అంటా ఉన్నా అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కలిస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. గతంలో ఉన్న రిజల్ట్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఈ రిజల్ట్స్ సరిపోతుంది వీళ్ళకి. దీని ప్రకారంగా ఏం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తారు, ఇక ఆ ఓటమి అయిన తర్వాతనే మాట్లాడదాం. ఈ రేవంత్ రెడ్డి అన్న మాటలు, వాళ్ళ ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఆ కౌంటర్ అన్నీ కలిపి మనం బీహార్ రిజల్ట్స్ రోజు పక్క మాట్లాడుకుంటాం. నేను ఇట్లనే లైవ్లో మీ అందరికీ చెప్తా. ఆ రోజు చూద్దాం మనం.